ఈ పురుషులకైతే సెక్స్కి మాత్రం అసలు అద్భుతంగా పనిచేస్తుంది ఇది నేల గుమ్మడి. అందరికీ నమస్కారం. మనం ఈరోజు బలానికి శక్తికి అందరూ ఎవరు చెప్పినా కూడా ఆయుర్వేదంలో నేల గుమ్మడి, శతావరి, దూలగుండి, అశ్వగంధ ఇలా ఏరు జాతీయే వాడుకోమని చెప్తూ ఉంటారు. అయితే అందులో ఒకటి ఇప్పుడు మనం చూస్తున్నది నేల గుమ్మడి. ఇది నేల గుమ్మడి యొక్క తీగ. అయితే ఇది మన దూలగుండి తీగ వలె ఉంటుంది. ఆకులేమో దూలగుండికి చిన్నగా ఉంటాయి, ఇదేమో పెద్దగా ఉంటాయి, పెద్ద ఆకులు ఉన్నాయి. సేమ్ దూలగుండి ఆకుల్లాగానే ఉంటాయి. ఇవేమో దూలగుండి బెత్తడెత్తున ఉంటాయి. ఇదైతే మంచి ఒక అరిచేయి అంత ఉంది, ఆకు పెద్దగా వస్తుంది. అయితే ఇది ఇట్లా తీగ జాతి. ఈ తీగ బయటకు ఉంటుంది, కానీ ఈ భూమిలో ఉన్నటువంటి వేరు ఈ విధంగా ఉంటుంది. ఈ వేరుకు అంటుకొని ఒక 7 వరకు ఇట్లాంటి గడ్డలు, ఇవే నేల గుమ్మడి. మన గుమ్మడికాయ పైన ఉంటుంది కదా, ఇది నేలలో ఉంటుంది కాబట్టి నేల గుమ్మడి అంటారు. గుమ్మడికాయ వల్లే ఉంటుంది, లోపల పగలగొట్టి చూపిస్తే ఇది నేల గుమ్మడి కాయలు. ఈ ఏరు ఒక 7 కాయలు ఇట్లా మన భూమిలో ఎంత ఉంటే ఎంత పెద్ద ఏరు ఉంటే అంత. అది ఇది చూడండి నేల గుమ్మడి, ఇది ఎంత నేల గుమ్మడి. ఈ నేల గుమ్మడి కనుక మనం సేకరించుకొని ఆవు పాలల్లో 7 సార్లు కనుక ఉడకపెట్టుకొని దీన్ని కనుక స్వీకరిస్తే మీ శరీరము ఉక్కులాగా తయారవుతుంది. ఒక ఇనుప ఐరన్ మ్యాన్ ఎలా ఉంటారో అంత అద్భుతంగా మనకి శరీరం దృఢంగా తయారవుతుంది. ఇది పురుషులకైతే సెక్సువల్ ప్రాబ్లమ్స్ ఏమన్నా కూడా తగ్గిస్తుంది, మానసికమైన ఒత్తిడి నుంచి దూరం చేస్తుంది. అదేవిధంగా స్త్రీలకి పాలు పడను అనే వాళ్ళు కూడా ఇది కనుక తీసుకుంటే పాలు వృద్ధి చెందుతాయి. అదే స్థానాలు, రొమ్ము, స్త్రీకి రొమ్ము సన్నగా ఉంది, పెళ్ళి ఇది కావాలి, బాగా కనపడాలి అనుకున్న వాళ్ళకి కూడా ఆ రొమ్ము పెరగటానికి కూడా ఇది అద్భుతంగా పనిచేస్తుంది. స్థానాలు ఇంత గట్టిగా బాగా దృఢంగా తయారవుతాయి ఈ స్వీకరించడం వల్ల. ఇంత అద్భుతమైనటువంటి మొక్క ఇది. ఇప్పుడు ఇది మీకు తీసి చూపిస్తాను. ఈ ఏరు భూమిలో ఎంత లోతుంటే అంత అన్ని కాయలు వస్తాయి. ఇది చిన్న మొక్క, ఇది ఒక కిలోన్నర వరకు వస్తుంది. దీన్ని చాలా విధాలుగా వాడుకోవచ్చు. మనం ఇట్లా శుద్ధి చేసుకొని పెట్టుకోవచ్చు, లేదా దీని రసం తీసి లేహాలు తయారు చేస్తూ ఉంటారు. అసలు ఈ పురుషులకైతే సెక్స్కి మాత్రం అసలు అద్భుతంగా పనిచేస్తుంది ఇది నేల గుమ్మడి. దీనికి మించిన ఔషధం లేదు అని అంటూ ఉంటారు ఆయుర్వేదంలో. అంత అద్భుతమైనటువంటిది. ఇట్లా ప్యూర్గా స్వీకరించుకొని మంచిగా వాడుకున్నట్లయితే మంచి ఫలితాలను మనం చూడవచ్చు. నమస్కారం.